ఒక బాబు రోడ్డుకు దూరంగా, అంటే రోడ్డుకు సంబంధం లేదు, రోడ్డుకు దూరంగా ఒక గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నాడు, ప్లే గ్రౌండ్లో. అయితే రోడ్డు మీదకి వచ్చి 10 మంది అక్కడ ఆడుకుంటున్నారు, రోడ్డు మధ్యలో ఆడుకుంటున్నారు. అయితే డ్రైవర్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఇదిగో ఈ 10 మందిని గుర్తించేస్తావా? అక్కడ సుమారుగా 10 మంది ఆడుకుంటూ ఉన్నారు. ఇదిగో ఈ 10 మందిని తొక్కిచ్చేస్తావా, లేకపోతే ఆ ఒక్కడినే తొక్కిచ్చేస్తావా అంటే ఆలోచన చేసి ఈ 10 ప్రాణాలు పోవటం కంటే ఒక ప్రాణం పోవటం మేలని ఏ సంబంధం లేని వ్యక్తిని తొక్కిస్తాను అని చెప్పాడు. ఈ రోజున సమాజం కూడా అలాగే ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో ఏ సంబంధం లేని వ్యక్తి మీద అనేకమైన నేరారోపణలు, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు రుద్దుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో రోడ్డు పైకి వచ్చి ఆడుకుంటున్న వారు బాగానే ఉన్నారు, కానీ ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్న ఒక వ్యక్తిని చంపడానికి ఇష్టపడ్డారంటే, తొక్కించడానికి అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకటి, ఆ బాబు తొక్కిస్తే ఆ బాబుతోనే పోతుంది, లేదా 10 ప్రాణాలు పోతాయి. కానీ 10 ప్రాణాలు కూడా అడ్డగోలుగా వచ్చి ఆడుతున్నారు, అడ్డగోలుగా రోడ్డు మీద సంబంధం లేని ప్రదేశంలో ఆడుతున్నారు. అయితే ఆ ప్రాణాలు కాపాడడానికి ఒక ప్రాణాన్ని తీసివేయడానికి వెళ్తున్నారే, అది కరెక్ట్ గా ఆడుతున్నాడు, ప్లే గ్రౌండ్ ఆడుతున్నాడు, కానీ అతని మీదకే దూసుకుని వెళ్ళింది. ఈ రోజున సమాజం కూడా ఎలాగైతే ఏ సంబంధం లేని వ్యక్తిని, ఇదిగో ఏ నేరం లేని వ్యక్తి మీద నేరారోపణలు చేస్తున్నారు. జాగ్రత్త, అన్ని కూడా లెక్కలోనికి వస్తాయి. దేవాది దేవుడు చూస్తున్నాడు, ఆయన నేత్రాలు ప్రతి క్షణం కూడా నిన్ను గమనిస్తున్నాయి అన్న విషయాన్ని మర్చిపోవద్దు.